అన్న తింటావా వేసుకురావాలా? అబ్బా తిన్నామంటే నువ్వేనే పొద్దు పొద్దుగల ఛాయ్ తాగకముందు ఆకలి అయితే అన్నం తింటావు ఆరోగ్యం గురించి ఆలోచిస్తాను చూడు. ఏ గట్ల కాదు, సాయం మొత్తం నేనే తాగిన. అట్లెట్లా అయిపోయింది? నాకు బాగా తలకాయ నొత్తందని నీకు పోసే సాయి కూడా నేనే తాగిన. పొద్దు పొద్దుగల తలకాయ నొచ్చుడైంది. అది పుట్టింటికి రావే పొట్టి సీరియల్లా చిట్టి చిన్న కొడుకు చీమ గుట్టి పెయ్యంత విషయం బట్టి ఆగం ఆగం చేస్తాడు కొడుకు. రాత్రంతా ఆలోచించుకుంటూనే ఉన్నా, అందుకే తలకాయ ఘోరంగా నొత్తాంది. వెనకటికే నీయాసం ఉంటుంది, ఊరికే ఉండలేక ఉల్లిగడ్డ కోసుకుంటే ఏడ్చిందట. ఒక్కొక్కడు ఉన్నదాంతో బాధపడతా అంటే నీకు మంచిగా బంగారం ఎక్క చూసుకుంటానా, నువ్వు అడిగిందలా తీసుకొచ్చి ఇస్తానా, నీకెందుకే ఇవన్నీ? ఏంద్రా లొల్లి? ఏ లొల్లి కాదు, వాళ్ళు ఏదో ముచ్చట పెట్టుకుంటాండ్రు. ఇక చూడు మామ, నీ కొడుకు ఎట్లా చేస్తాడో. ఇంకా పోరానికి పానం మంచి లేక పాపం అంటే నన్ను కోపం చేస్తాడు. అవురా కమలు, తిండి తినగా సరిపోదురా, మనిషి అన్న తర్వాత ఇంత జాలి దయ ఉండాలరా. ఇంట్లో రెండు ఛాయశాలీలు ఒకటి పిండిశాలు ఉన్నాయి కానీ సరిపోదా? ఏంద్రా రోజుకింత నీ జీవితంలో మలుపొత్తది అనుకుంటే ఏదో బలిపొత్తాంది. ఏమత్తమ్మా, నీ కొడుకుని గట్లా అనకు. నువ్వు ఆయన ఏమన్నా అంటే నా పానం పిడికల మీద వేసి ఉడకబెట్టినట్టు అవుతుంది. ఎంతైనా నేను కట్టుకున్నాడు కదా. నా పిల్లలకి నేనంటే ప్రేమ ఎక్కువనే. 10,000 పెట్టుకున్న ప్లాస్టిక్ టీవీని పానములో చూసుకుంటాం. 10 లక్షలు పెట్టి చేసుకున్న పెళ్ళి ఇంకెంత మంచి చూసుకోవాలి నిన్ను? కమలు, అరే కమలు, తమ్మి ఉన్నావురా? ఇట్లా వచ్చినవేంద్రా? ల్యాప్టాప్ కొన్నా, ఎట్లున్నది మంచిగా ఉన్నదా? గట్టిగా మాట్లాడితే నీళ్ళు టాపే చక్కగలేదు. నీకు ల్యాప్టాప్ ఎందుకు బావా? టాప్ మంచిగా లేకపోయినా పర్లేదు, నా ఫ్యామిలీ సెటప్ హ్యాపీగా ఉండాలి. నా పెళ్ళం టచ్ ఫోన్ అడిగింది, దాన్ని హార్ట్ టచ్ అయ్యేటట్టు ల్యాప్టాప్ తీసుకొచ్చిన. ఎట్లున్నది మంచిగా ఉన్నదా? నీ తలకాయ కంచమంతున్నా, నీ మనసు మంచమంతున్నది బావా. ఏ చూపితో కొండ వక్తాను. అయితే గాని ఇది పట్టుకుని ఇంటికి వచ్చినవేంద్రా? ఇది నాకు ఎట్లా అందేనో అర్థమైతలేదురా. మరదలకు ఏమైనా తెలుసో అని వచ్చిన. దానికే తెలుసు, అది మన నాకన్నా ఎక్కువ చదివిందారా? దాని తెలివా? అరే నువ్వు ఎంత చదివావురా? 10 ఫెయిల్. మన మరదలరా 5 పాసు. మరి పాస్ అయిన కంటే ఫెయిల్ అయిన ఎక్కువ తెలుసారా? అబ్బా నువ్వు సూపర్ బావా, మంచిగా చెప్పినావు. అంటే ఇప్పుడు నీకు అది తెలుసానే? అదేమన్నా ఆకాశం మీద నుంచి ఊడిపడ్డదా తెలియకపోవడానికి? టీవీకి ఫ్యాన్కు ఫ్రిడ్జ్కు స్విచ్ ఉన్నట్టు దానికి కూడా ఎన్నో కాడు ఉంటుంది. అది చూసి వద్దు బావా, ఆన్ అవుతుంది. అబ్బా సాక్షాత్తు చదువుల తల్లి దగ్గర సమ్మరాజులా కోచింగ్ తీసుకున్నట్టున్నా కదా, నీకు మస్తు తెలివి ఉన్నది. ఇక నా పిల్లము కైకిరి పోయి ఆళ్ళైంది. అన్నం తినేటప్పుడు ఇలా సీరియల్ చూసుకుంటే తింటది. ఇక పోయేత్తా. ఇక నా మగడు ఉన్నాడు, పండుకు పట్టు చీర కొనమంటే సందుగలున్న 100 రూపాయల చీర కట్టుకోమంటాడు. సందుగలున్న 100 రూపాయల చీర కట్టుకోమంటాడు. కొత్తది కొనలేదు. ఇప్పటిదిప్పుడు ఏమైంది దీనికి? గది తెలుసుకున్నాడేరా మొగుడు మొగాడు. నీ అబ్బా నేను ఉండాలే. రితికా, ఏంది ఇట్లా కూర్చున్నారు మీరు? అన్నం తిన్నారా? తినలేదు. అగో ఎందుకు తినలేదే? ఈ పెళ్ళం పెడితే కదా తినేది. అగో ఎటు పోయింది అది? రితికా, ఓ రితికా, ఏంది మా వాళ్ళకి ఇంకా అన్నం పెట్టలేట? అది నేను కూడా అడుగుతాను. ఇంకా పక్కింటి ప్రసాద్ బావా అలా పెళ్ళం అడిగిన దానికంటే ఒకటి ఎక్కువనే కొని పెడతాడు. నువ్వేం తెచ్చినావు నాకు? ముద్దు ప్రసాద్ గారు లేడారా? మళ్ళీ ఏదో డబ్బా తీసుకొచ్చి చూపెట్టిండు. అగో పెళ్లి చూపులు ఒకరికైతే పెళ్లి ఇంకొకరికి అయినట్టు వాడుకునేది వాడైతే మనకెందుకు చూపెడతా అండి? గట్లనేడు మంది మీద అడి బర్రె లెక్క. ఆయనకు తెలియక చూపించిండు తప్ప. వాడు చూపెడితే తప్పు కాదే, వాడు చూపెట్టిన దానికి నువ్వు మాట్లాడు చూడు, గిది తప్ప అంటానా? మందిని చూస్తే మానం రాదు కానీ కోపం అయితే మంచిగా వస్తుంది నీకు. అగో
నీ బాధ ఏంది ఇప్పుడు? ప్రసాద్ బావ లెక్క అడిగిన దానికంటే ఎక్కువ ఎందుకు కొనిత్తలేవు నాకు? వానంతా కాకుండా కానీ వాని పిల్లం కన్నా ఎక్కువ కొనిచ్చిన నేను నీకు. ఏడగొనిచ్చినవరా ఎగ్గిలి మొగపోడా? పీట అందుకొని చంపితే సాటుకో ఏడతావు. పాత టీవీ బొమ్మలు చక్కగా ఎత్తలేవు, కొత్త టీవీ తీసుకురాపో కోతి మొగపోడా అంటే ఉన్నంతల మెదలాలని తిన్న కాడికి వెళ్ళి ఎత్తలేవు. అబ్బా మీరు అనేసుకుని తిన్నురే, దీని సంగతి నేను చూసుకుంటా. మేమెందుకు వేసుకుంటావురా? మేము వేసుకోము. వయసులో మిమ్మల్ని అన్నది ఎందుకురా? మా వయసు పోయినాక మీరు సాయపడతారనే కదా. మా వయసు మీద పడ్డాక కూడా మా పనులు మేము చేసుకోవాలంటే వయసు ఉన్నప్పుడు మిమ్మల్ని అన్నది ఎందుకురా? మీరు అనుకోకూర్రి, నేను అండి మీకు పెడతా. అగో మరదలు ఎటు పోతాను? నాకు అందగడ్డ సొంటి మొగడు ఆలుగడ్డ కూర అండమని మంచాల పొద్దులు పడ్డ ఆడదాని లెక్క ఎడతాడు. అందుకే దుకాణం పోయి తీసుకొస్తాను పోతానా. థ్యాంక్స్ మరదలు. ఎందుకు బావు? మీ అక్కకు సెల్లు కొనుక్కపోతానా, లచ్చిందే లేక ఎరుంగా వచ్చినాం. అగో ఇదేం చిత్రం, నిన్ననే సెల్ అడిగిందని ల్యాప్టాప్ కొన్నావు, మళ్ళీ ఫోన్ ఎందుకు కొన్నావు? అది సెల్ అడిగితే నేను ల్యాప్టాప్ తీసుకపోయినా కదా, అది సెల్ అడిగిన మాట నా చెవులల్లా గిల్లు గిల్లు అని తీరం లేకుండా తీరమా డప్పులు కొడతాయి. ఆహా అందుకే కొన్నావా? మరి లేకుంటే ఏంది పిల్ల, నా గుండె నన్నే కొడుతుంది, నా నోరు నన్నే తిడుతుంది. కంటి చూపుకు కాశ్ బుగ్గలు ఎక్కున్నా, నువ్వు మాత్రం బలమైనోడివే బావా. అబ్బా నువ్వు గట్లా దిష్టి పెట్టకు మరదలు. నాకేమన్నా అయితే నా పిల్లం అడిగినప్పుడల్లా తీసుకురావడానికి ఎవ్వరు లేరు, నేను తప్ప. ఎరికేనా? గట్లేం లేదు బావా. జిట్టు బొమ్మకు జిట్టు దాకకుంటే ఒక బొమ్మ పెడితే ఆడ నీ ముఖమే ఉంటుంది బావా. నీకేం కాదు, అట్లుంటది నీ ముఖము. కానీ నువ్వేమన్నావు నాకు అర్థం కాలే మరదలు. నాకు కూడా అర్థం కాలేదు బావా, నీకు జిట్టు దాకదని అంటానా గంతే. కానీ నా లెక్క తమ్ముడు నీకు అడిగిందల్లా కొనిస్తే నా పిల్లం లెక్క నువ్వు కూడా సంతోషంగా ఉంటు మస్తుంటు తెలుసా. నీ తమ్మునికి గా తెలివి ఎక్కడున్నది బావా? నువ్వు కల పందిని జాదినట్టు జాతానా, నున్నగా తింటాడు సన్నగా పెరుగుతాడు. అయ్యో మరదలు, ఉత్త పుణ్యానికి ఏడవకు, ఏం కాదు, నువ్వు బాధపడకు మరదలు. నువ్వు ఏడుతుంటే నాకు మస్తు బాధ అనిపిస్తుంది తెలుసా. గసొంటి మొగన్ని చేసుకున్న తర్వాత ఎక్కెక్కి ఏడుపు రాకపోతే ఏడెక్కమత్తదా బావా? ఈ రోడ్డు మీద ఉండి ఏడుచుండు నా వల్ల కాదు, నేను పోతుండు బావా. మరదలు మరదలు ఏంది ఏమైంది? ఏంది ఆలుగడ్డ ఉందేమంటే బడబడ కొడతాను. అసలు నా లగ్గం ఎందుకు చేసుకున్నావురా? ఏమైంది ఇప్పుడు? గాని తోటోడు నీ తొడంతా కూడా లేడు, ఆయన పెళ్ళాన్ని కంట్లో పెట్టుకొని చూసుకుంటాడు. ఓ పిచ్చి మొగం దానా, వాడు నా తొడంత కాదే, నేను వాని తొడంత లేనే. ఇట్లా పడితే ఎట్లా కొడతాను ఏది నువ్వు? 3 ఏంద్రా ఏమైంది లొల్లి? మాడిపోయిన కరెంట్ బుగ్గ లెక్క గట్ల చూస్తావేంది చెప్పు. కూరనికి భయం వచ్చినట్టున్నది, నువ్వు చెప్పరాలే. మనకు ఇల్లు మంచిగానే ఉన్నది, భూమి జాగా మంచిగానే ఉన్నది, పైసలు మంచిగానే ఉన్నాయి, బలం మంచిగానే ఉన్నది. మరి ఇప్పుడు లేదని ఎవరైనా చెప్పు. మనకు బిచ్చ కరువు లేకపోయినా బికార్ లెక్క ఎత్తాడు ఈ కారం తక్కువడు. నాకు అర్థమైంది, ఈ మబ్బు కళ్ళకు మళ్ళీ డబ్బా కనబడ్డది. అవు మరి కనబడ్డది. ఇంకా ప్రసాద్ బాబుకి ఏమన్నా చెప్పు, ఇంటి ముక్కట పెంట తప్ప గుంట భూమి లేదు, ఆయన పెళ్ళం అడిగిన దానికంటే ఎక్కువ కొనుకొస్తాడు. సూరిగాడు సుట్టంటి పెట్టుకుంటే ఈరిగాడు వచ్చి ఇల్లంటి పెట్టుకున్నాట, గట్లునే నీ ఎవరు మరి. చాతగాని మొగడు మోతవారి మాటలకే మాట్లాడతాడు, తప్పించుకోవడానికి తిప్పల పడతాను కానీ పెళ్ళాన్ని మెప్పించుకోవడానికి మెరుగంత కష్టపడతలేవు. ఇప్పుడు వాడిని ఏం చేయమంటానవే? ఆయనకేం చేయాలో బాగా తెలుసు కదా. పాలసుంటి పూరని సీరి చింతపండు చేస్తావా ఏంది ఇప్పుడు? ట్రాక్టర్ బండసంటి నేను, తాటికాయల బండి లెక్కైనా నేనేమనుకోవాలి? వాళ్ళంటే నన్ను కొడతాను. పెద్దోళ్ళని కొడితే గుద్దులు గుద్దుతారు పెద్ద మనుషులు పంచాయతీలా. అంటే పంచాయతీ పిలిపిస్తారని భయపడతాను కానీ లేకుంటే షాక్ అందుకొని కేక్ వచ్చినట్టు వాళ్ళ పీకలు కొద్దు కదా నువ్వు. ఒక్కడి చెప్తా గుర్తు పెట్టుకో, మందుల నీళ్ళు ఎక్కువ పోతుంది ఇప్పది, ఈ రీతిక రీతి ఎప్పుడు తప్పది. ఏదో మందిలో 100 మాటలు అంటాం, ఈడ 100 మంది ఏడున్నారే, అందుకే 100 మాట్లాడలేదు. బంగారం లెక్క సూపర్ ఉండే మా సుదర్శన్ భావం చేసుకున్నా అయిపో.
ఈ రితిక రిచ్గా ఉండేది. ఆయన అన్ని తీసుకొచ్చి పెడితే నాకు హాయిగా ఉండేది. ఇప్పుడు ఏం తక్కువైంది నీకు? ఎప్పటికి ఎండుగడ్డ మేస్తే పానం పచ్చిగడ్డి మీద కొట్టుకుంటుంది ఎత్తుకు, కానీ ఎప్పటికి పచ్చిగడ్డి దొరకది. ఎండగడ్డితోనే ఎలా తీసుకోవాలి? ఏమి అదురుడు కగిదాలుగా బాధలున్న దానికి బలాన్ని ఇచ్చి బలగమవుతారు అనుకుంటే ఎండిపోయిన గడ్డి మాటలు మాట్లాడతాడు ఎలిసిపోయిన గడ్డ మామ. అరే ఏమైంది మన సంసారానికి? నిన్నటిదాకా నున్నగుండే కానీ ఇక గిట్లెందుకు అవుతుంది? అద్దు ఇక నువ్వు నాకు అద్దే అద్దు, నేను నీకు ఉండనే ఉండా. పోతా మా ఇంటికి పోతా, రాను నీ ఇంటికి రాను. అదే నీకు దండం పెడతా పోకే, నిన్ను నేనుండలేనే. అమ్మ ఏం టార్చర్! ఏమైందే బాబు దీనికి? ఏమైనా మందుకి ఇట్లా పెట్టిండా, రోడ్డు మీద దించి పెట్టిండా? ఒకసారి రోడ్ ఎక్కి ఇట్లా రాదురే. ఈ అబ్బా నిన్నటి నుంచి నాకంత పిచ్చి పిచ్చి లేచి గాయగాయ అవుతుంది. దాని పోకమానకి బాబు చెప్పి వస్తాను. అబ్బా చెప్పే అబ్బాబ్బా అదే అబ్బాబ్బా అదే 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 బాబు దండం పెడతా పోకే, నీ దండం పెడతా పోకే. రితిక, ఓ రితిక, అగో మరదలు ఎడిపోతాను. నా పిల్లలు నీళ్ళగా పెట్టుకుంటే కట్టేదేమంటే నీ ఇట్ట ఉంటే నీళ్ళగా పెట్టుకో, ఇళ్ళగా పెట్టుకొని ఓ ఈటర్ ఉండు, నేను లైటర్లు తీసుకొస్తాను. మరదల్ మరదల్ దీనికి అంతటి కారణం నువ్వురా ప్రసాద్. వచ్చినవారా ఇవాళ నీ సంగతి చెప్తుండు. నీ మరదల్ మరదల్ నీ మరదలు ఎక్కడ? ఎందుకు చెప్పా? నువ్వు తెచ్చుకుంటే తెచ్చుకోరా, మా వదిన మెప్పించుకుంటే మెప్పించుకో, కానీ తీసుకొచ్చిన పిల్లలకి ఎందుకు చూపెడతావు నువ్వు? పగబట్టినా నీ మీద పగబట్టినా నా మీద పగబెట్టినావా? దేనికిరా? నువ్వు కుక్కర్ కొనుక్కొని వచ్చి నా పిల్లానికి చూస్తే దానికి ఎక్కిరిచ్చిన టైం మర్నాడే మర్రి చూడకుండా దాన్ని అవ్వాలనిపోయింది. గా బాధ అది కలగాలనే గిట్లా డిసైడ్ చేసిన. గాలికి తిరగటోని నీకు అన్ని పైసలు ఎక్కడిరా? నాకంతా సీన్ ఎక్కడి కానీ డంపింగ్ గాడి దగ్గరికి పోయి ఖాళీ డబ్బాలు ఏరికొచ్చి మీ దగ్గర డబ్బా కొడతానా? వచ్చినవానే? వీడు చెప్పినంత వినవా? అమ్మతో దేవుడు ఉన్నాడు. ఓం సాయి ఓం సాయి. నేను ఏం వినలేదు, నా దగ్గర పైసలు లేవు. ఆటో ఎంగేజ్ పట్టుకోవతా, పైసలు హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. నేను రితిక. వెల్కమ్ టు పవన సుత ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో మాత్రం మస్త్ వచ్చింది. కమల్ సింగ్ అయితే మస్త్ ఆట ఆడుకున్నా. ఒక్కసారి చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీళ్ళందరినీ బుక్ చేసింది నేనే. బాయ్ బాయ్ బాయ్. గున్న గున్న మామిడి